ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రెండిటి విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఏమిటంటే, ప్రార్థించడము అనగా ప్రభుతో మాట్లాడడము మనకు తెలుసు. వాక్యము చదవడము అనగా ప్రభు మనతో మాట్లాడము అని మనకు తెలుసు. ఈ రెండు విషయాల్లో మనం కొన్ని చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చూసుకునేది ఏమిటి అని అంటే, వాక్యం దగ్గరికి వద్దాం. వాక్యం అనగా ఏమంటే, ఆది అందు వాక్యం ఉండేది, ఆ వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనగా అన్నీ ఆయన ఉంటున్నాడు. ఆ వాక్యం ఏం కలగజేసింది మనుషుడికి అని అంటే, ఆ వాక్యము మొట్టమొదటగా భూమిని ఆకాశములను నిర్మించినట్టుగా చూస్తున్నాం. అనగా దేవుడు అవన్నీ చేశాడు, వెలుగును అవన్నీ మనకు తెలుసు. కాబట్టి మానవుణ్ణి మొట్టమొదటగా వెలిగించినది ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యమే మానవుణ్ణి వెలిగించింది. ఎలా వెలిగించింది? బంధకాలలో పడి ఉన్న వారిని, చీకటిలో పడి ఉన్న వారి వద్దకు వాక్యం బయలుదేరింది. అతి వేగముగా వాక్యము బయలుదేరుతున్నప్పుడు ఆ మనిషిని ఆ వాక్యము దర్శించినప్పుడు ఆ మనిషి లోపలున్న ప్రతి విధమైన బాధ, నిట్టూర్పు, వేదన, ఒంటరితనము, మానసిక వేదన, రోగము, అప్పుల బాధ, ప్రతి విధమైన లేమి, ఈ దరిద్రాలన్నీ అజ్ఞానంలో కూడుకపోయినవన్నీ కొట్టివేయబడ్డాయి. ఎలా అంటారా? ప్రభు సన్నిధిలోకి నడిచిన మనము, ప్రభు వాక్యం ప్రభుల వారు బోధిస్తున్నప్పుడు, ఆయన బోధిస్తున్న వాక్యము విడుదలవుతున్న తోడానే ఎవరికైతే వాక్యము చేత విడుదల కలగాల్సింది ఉన్నదో, ఎవరైతే తన వాక్యాన్ని చెవినబెట్టి వింటున్నారో, ఎవరైతే తన వాక్యాన్ని మనసునకు తెచ్చుకుంటున్నారో, ఎవరైతే ఆ వాక్యానుసారంగా నడవాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఆ వాక్యంను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆ వాక్యము మీద అనగా దేవుడి యందు ఈ వాక్కు నెరవేరుతుందని బలమైన దృఢమైన విశ్వాసంలో వారు ఉంటున్నారో, అటువంటి వారిని వాక్యం వెలిగిస్తుంది. అటువంటి వారిని వాక్యం దర్శిస్తుంది. అటువంటి వారికి వాక్యం మార్గాలు తెరుస్తుంది. అటువంటి వారిని ఓదారుస్తుంది. అటువంటి వారిని ఆదరిస్తుంది. అటువంటి వారిని స్వస్థపరుస్తుంది. అటువంటి వారికి సంపూర్ణమైన కలిపి సంపదలు, జ్ఞానము ఇస్తుంది. ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ఇది ఎలా? వినడము ద్వారా విశ్వాసము కలుగును అని మనం చూసుకుంటాం కదా. వినుట వలన కలిగింది ఇది. మరి ఇవన్నీ ఇలా కలుగుతున్నాయి. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే, వాక్యమును చదవటం మనం మాట్లాడుకున్నాం. మనము స్పందిస్తుండగా అక్కడ బోధించడం ఒకటి చూసాం, ఇక్కడ చదవడం ఒకటి చూద్దాం. చదువుతుండగా మనం ఎప్పుడైతే చదువుతున్నామో, ఇవన్నీ చదువుతుండగా అంతరంగములో ఉన్న నేత్రములు తెరవబడతాయి. వింటుండగా విశ్వాసము కలుగుతుంది. ఇవన్నీ కలిగాయి. మరి చదువుతుండగా నీకేమి జరుగుతుంది అనగా, నీవు వాక్యము చదువుతుండగా నీ నోటి ద్వారా చదివిన ప్రతి పదము నీ చెవులలో చొరబడి నీ మెదడులోకి వెక్కి ఆ మెదడునంతా ఫ్రెష్ చేసి ఆ మెదడును ఆలోచింపజేస్తుంది వాక్యం. ఆ మెదడును ఆలోచనలోకి నడిపిస్తున్నప్పుడు అప్పుడు హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చినప్పుడు మన ప్రాణాత్మ శరీరాలంతయు మూలుగుల సమస్తము విభజించినంత మట్టుకు వాక్యము దూరుతుంది. దూరినప్పుడు మన హృదయములో ఉన్న ఆత్మ నేత్రాలు, మనోనేత్రాలు, ఆంతర్య పురుషుడు ఇలా ఉంటాడు. అవన్నీ ఆత్మనేత్రములు తెలుసుకుంటున్నప్పుడు ఆంతర్య పురుషుడు బహు బలము కలిగి మన హృదయంలో ఉంటాడు. ఆ వాక్యమును నిత్యము చదివిన దానిని గమనించినప్పుడు అప్పుడు ఆ వాక్యము ఎప్పుడైతే ఆత్మనేత్రాలు తెరుస్తుందో మనము నెమరు వేయడం ఆరంభిస్తాం. నెమరు వేసినప్పుడు ఆ వాక్యం మన శరీరానికి ఆరోగ్యము కలిగిస్తుంది, మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది, మన జీవితానికి ఒక మార్గము చూపిస్తుంది. అప్పుడు ఇతరులు చెప్తే విన్నదాన్ని బట్టి అలాంటి విడుదల. నీవు స్వయంగా కృషి చేసి చదివితే నీకు ఇలా ఆత్మ, ప్రాణాత్మ శరీరాలకు విడుదల. నెమరు వేస్తున్నప్పుడు నీకు బలం. ఏ ప్రదేశంలో అయితే నువ్వు విని వాటిని జరిగించుకున్నావో, ఇక్కడ విన్నావో, ఇక్కడ చదివి నువ్వు నేర్చుకుని అవలంబించుకున్నావో, పెట్టిన దానికంటే నిన్ను నీవు తీసుకొని తిన్నదానికి ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి పెట్టిన దాని దగ్గరికి వెళ్ళిన నీవు సొంతంగా తినడం ఆరంభించాలి. సొంతంగా తినడం ఆరంభించామా, స్వశక్తి మీద ఆధారపడుతున్నామని తెలిసిందా ప్రభుల వారికి, ఆయన వచ్చి సహాయం చేస్తాడు. ప్రభుల వారు సహాయము చేసిన బలము మనకెంతో అత్యున్నతముగా ఉంటుంది. శిఖరాలను, పర్వతాలను ఆత్మీయతలో ఎక్కే అంత గొప్ప స్థితిలోకి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. అప్పుడు ఆ వాక్యంను స్పందించిన మనం ఏం చేస్తామో తెలుసా? ఇవన్నీ గ్రహించి ఇది నిజము కదా అని అనుకొని అప్పుడు ప్రభుల పాదాల దగ్గరకు వస్తాం. మూలుగులకు అంత దూరింది, విభజించినంత మటుకు దూరింది, ప్రతి దాన్ని తొలగిస్తుంది. కాబట్టి ప్రార్థనలోకి అప్పుడు వచ్చాం. అప్పుడు నిజమైన పరిపూర్ణమతైన భక్తి కలిగి, మాన్యత కలిగి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన ఆరంభించినప్పుడు
అప్పుడు కన్నీళ్లు కారుతాయి. ఏ ఏ విధము చేత? అక్కడ శరీరానికి సంబంధించిన జరిగినాయి, ఇక్కడ అంతరంగానికి సంబంధించిన జరిగినాయి. కాబట్టి శరీరాన్ని ఉల్లాసాన్ని ఇచ్చింది, ఆత్మ పశ్చాత్తాపంనిస్తుంది, ఆత్మ పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, ఆత్మ బలంలోకి నడిపిస్తుంది. కాబట్టి కన్నీరు కారుస్తూ ప్రభుల వారిని అడుగుతావు. అడిగినప్పుడు ఆ వాక్యమే నీ హృదయానికి నీకు ఎలా బలం ఇచ్చిందో నీ ప్రార్థనకు అత్యధికమైన శక్తిని పెంచుతుంది. ఆ ప్రార్థన బహుబలముదిగా మారుస్తుంది. అంటాడు భక్తుడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రార్థన బహుబలము గలదట కదా. బహుబలము కలిగిన ప్రార్థన చేసినప్పుడు ఇవి రెండును కలిశాయి. దేవుడు ఆత్మ అనగా ప్రార్థన, ఇవి రెండు కలిసినప్పుడు అందులో మనము కూడా చేర్చబడ్డాం. అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనలో ఇమిడి ఉన్నాడు, మనము తనలో ఇమిడి ఉన్నాము. అనగా ఇప్పుడు కలిసి కట్టుగా ఉన్నాం, ఐక్యత కలిగి ఉన్నాం. తనలో మనున్నాడు, మనము తనలో ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థిస్తే ఏది అడుగుతుంది జరుగుతుంది, ఏది మనము ప్రార్థించి కోరుకుంటుంది జరుగుతుంది. ఎందుకంటే పశ్చాత్తాపడ్డవు, సమస్తము తొలగించుకున్నావు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో అప్పుడు నువ్వు పెనుగులాడతావు. పెనుగులాడినప్పుడు దేవుడు మనకు సమస్తం అనుగ్రహించడంటున్నాడు. ఎలానో తెలుసా? అక్కడ యాకోబు పెనుగులాడినప్పుడు అన్నాడు, ప్రార్థనలో పెనుగులాడాడు ఆయన అన్నాడు కదా. మనకు తెలుసు. నువ్వు ఎవరు అన్నాడు అంటే నేను మోసగాన్ని అన్నాడు. అంటే ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? తన సొంతంగా ఒప్పుకున్నాడు కాబట్టి. ఆ మోసపూరితమైన మాటల్ని ఆయన ఒప్పుకున్నాడు, నేను మోసగాన్ని. మనం ప్రార్థనలో కూడా చేసేది అదే విధంగా చేస్తున్నాం, అలా పొందుకుంటాం. అప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నేను పురుగును ప్రవ్వా, నేను నల్లిని ప్రవ్వా, నేను దోమను ప్రవ్వా, నేను మట్టిని ప్రవ్వా, నేను కాళ్ళ కింది దాన్ని ప్రవ్వా అని ప్రార్థన మనము చేయకూడదు. ఎందుకంటే తండ్రి మనలో, మనము తండ్రిలోకి ఏకమయ్యాం. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు, నీ దయ వల్ల కాపాడబడ్డాం. ఇవన్నీ వాక్యాలు ఎప్పుడైతే ఇవన్నీ విన్నామో ఆ వాక్యమును బట్టి ఎత్తి పెట్టడం ప్రార్థించాలి. ప్రార్థించి నిన్ను ఎలా రక్షించాడో ప్రభుల వారు, అలా నశించిపోతున్న ప్రజల కొరకు పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి ప్రార్థించే శక్తిని ఇస్తాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు నీవు ధారాళమైన ప్రార్థన చేస్తావు, యథార్థమైన ప్రార్థన చేస్తావు, నీవు నిస్వార్థమైన ప్రార్థన చేస్తావు, ఆ నిష్కలంకమైన ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. ఎలానో తెలుసా? దేవుడి వాక్యం సెలవిస్తుంది, నా వాక్యమును వినకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన నేను వినను. అంటే నువ్వు ఇక్కడ ఏం చేసావు? నువ్వు విన్నావు, విశ్వసించుకున్నావు, సొంతంగా చదివావు, దేవుణ్ణి అవలంబించుకున్నావు, నువ్వు దేవుడిలోకి నిలబడ్డావు, నీవు అధికారం కొరకు పోరాడుతున్నావు. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రార్థన విన్నాడా లేదా దేవుడు అంటే? ప్రార్థన విన్నా, నువ్వు వాక్యం విన్నావు కాబట్టి నీ ప్రార్థన విన్నాడు. అందుకని ఎల్లు ప్రతి స్థలంలో దేవుడు వాక్యమును మనం వినాలి. ఎవరు బోధిస్తున్నారు అని కాదు. అలా అనుకుంటే నువ్వు వెళ్ళకూడదు. అంటే లచ్చిండ్రట నేను వెళ్ళను అని అనుకుంటే నువ్వు వాళ్ళ కొరకు వెళ్తున్నావు. ఈ లచ్చిండ్రట వీళ్ళ దగ్గరికి వెళ్తాను అంటే వీరిని అభిమానించావు. కానీ నువ్వు మర్చిపోయేది దేవుడు వాక్యంను. ఆ దేవుడు వాక్యంని జ్ఞాపకం ఉంచుకొని వెళ్ళిన ప్రతి చోట ఆయన నన్ను ఖాళీగా పంపడు, ఆయన నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపుతాడని ఆయన మీద నమ్మకంతో వెళ్ళు. అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటను అవలంబించు. ఆ మాటను తీసుకొని నీ కుటుంబంకు రా. ఆ మాటను తీసుకొని నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించు. ఎప్పుడైనా ప్రార్థన చేసిన వాడు మరుగ్గా ఉండడు. ప్రార్థన చేసిన వాడు ఒక రోజు దేవుడు ఊరేగిస్తాడు. కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం మనం. నిస్వార్థంగా ఉండాలి. శత్రువుల కొరకైనా, పగవారి కొరకైనా, అన్యజనుల ప్రజల కొరకైనా మనం ఎలా మాట్లాడాలంటే అందరికీ రక్షణ కావాలి, అందరికీ రక్షణ కావాలి ప్రభు అని చేయాలి. మాకు అధికారం కొరకు పోరాడుతున్నాం నీ దగ్గర ప్రభు అనాలి. కానీ పురుగును, పెంటను, మేము దోమలున్న పెద్ద పురుగును అని మాత్రం మనం మాట్లాడకూడదు. కాబట్టి ప్రార్థన శక్తిని మనం పొందుకొని ఈ విధంగా ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రార్థనలో ఫలితాలు చూస్తాం. ముఖ్యంగా వాక్యమే సెలవిచ్చాడు, నా నామమున ప్రార్థించినప్పుడు ఏమైతే అడిగి ఉన్నారో అది పొందుకున్నామని నమ్ముడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఈ వాక్యమే ఎత్తిపట్టాం, ప్రార్థించాం, అదే వాక్యంలోంచి తీస్తాం, ప్రభుల దగ్గర ప్రార్థించి మళ్ళీ అదే వాక్యము ద్వారా ఆయనకు అప్పచెప్తున్నాం. అంటే మనం ఇక్కడ ఏమైపోయాం? సంపూర్ణంగా ఆయనలోకి అయిపోయాం. అంటే ఇప్పుడు ఎవరి బాధ్యత? మన జీవితాలు దేవుడి బాధ్యత. బాధ్యత వహించిన తండ్రి బాధ్యతలు నెరవేరుస్తాడు. బాధ్యత వహించిన తండ్రి మనకు భారం లేకుండా చూస్తాడు. బాధ్యత వహించిన తండ్రి మనల్ని భుజముల మీద వేసుకుంటాడు. కాబట్టి మనకి ఎటువంటి బాధ కూడా మనకి ఇక్కడ ఏమి మాత్రం చింతించకూడదు. కాబట్టి ఇట్టి మాటలు ప్రభు మన ఆత్మలను దీవించి ఆశ్రయించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.